యేసు దేవ దేవా అలా నేరడల్లో అలా నేరడల్లో అలా నేరడల నేరేడల నేరడల్ అలా నేరడల నేరేడల నేరడల్లో గుడ్డోలకు కాళ్ళిచ్చి గుడ్డోలకు కళ్ళిచ్చి గుడ్డోలకు కాళ్ళిచ్చి గుడ్డోలకు కళ్ళిచ్చి కఠినోల లేపినావా శ్రీ యేసు దేవ దేవా కఠినోల లేపినావా శ్రీ యేసు దేవ దేవా నమ్మాలి నమ్మాలి మీరు ఎవరు అంటలేదా నమ్మాలి 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 దేవుడు 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 నమ్మాలి 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 దేవుడు 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 యేసు క్రీస్తు మహారాజుకి ఇప్పుడు పాడమ్మా నమ్మాలి నమ్మాలి గట్టిగా నమ్మాలి నమ్మాలి మళ్ళా గట్టిగా నమ్మాలి నమ్మాలి దేవుడు 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 నమ్మాలి నమ్మాలి దేవుడు దేవుడు బోలో యేసు క్రీస్తు మహారాజుకే అమ్మా మీ పాపము పోవాలంటే మీకు శాంతి కలగాలంటే మీరు పరలోకములో చేర్చబడాలి అంటే మీ పిల్ల పాపలు సుఖశాంతులతో దినదినము వర్ధిల్లాలి అంటే బోలో యేసు క్రీస్తు మహారాజుకే ప్రభునందు ప్రియమైన సూర్లవాడ గ్రామ ప్రజలారా, ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో మీకు నా హృదయపూర్వకమైన వందనాలు. ఈ లోకంలో మనం అందరము జీవిస్తున్నాం. లోకంలో జీవించడానికి చక్కగా మంచి మంచి చంద్రన్న ఇచ్చిన గృహాలు లేక ఇంకా మనం చిన్న చిన్న మా యొక్క గృహాలన్నీ మనం కట్టుకుంటున్నాము. దేవుని విడచి తిరుగుచుండు ఎంత కాలము దేవుడు లేక బ్రతుకుచుందు, ఎంత కాలము దేవుని మాటను ఎదిరించదవు, ఎంత కాలము దేవుని నీవు దుఃఖ పెడుదువు. యేసయ్యే నీ పాపము కొరకు ప్రాణం పెట్టెను. యేసయ్యే నిన్ను రక్షించి నిన్ను పరమున చేర్చును. యేసయ్యే నీ పాపము కొరకు ప్రాణం పెట్టెను. యేసయ్యే నిన్ను రక్షించి నిన్ను పరమున చేర్చును. ఓ మానవా ఈ పాపం మానవా విన్నావా ఆ తండ్రి ప్రేమను నీవు తెలుసుకున్నావా? యేసయ్య గురించి ఎప్పుడైనా విన్నావా? ఆ తండ్రి ప్రేమను నీవు తెలుసుకున్నావా? పాపాలన్నీ ఒప్పుకుంటే క్షమించి వేస్తాడు, నీతిమంతులుగా మార్చి పరలోకం ఇస్తాడు. పాపాలన్నీ ఒప్పుకుంటే క్షమించి వేస్తాడు, నీతిమంతులుగా మార్చి పరలోకం ఇస్తామను. నీవు తెలుసుకున్నావా? నీవు తెలుసుకున్నావా? పాపులమైన మన కొరకు రక్తం కాచి ప్రాణం పెట్టి తిరిగి లేచి చేతులు చాపి పిలచుచున్నాడు. పాపులమైన మన కొరకు రక్తం కాచి ప్రాణం పెట్టి తిరిగి లేచి చేతులు చాచి పిలచుచున్నాడు. ఆ యేసయ్య గురించి
ఎప్పుడైనా విన్నావా? ఆ తండ్రి ప్రేమను నీవు తెలుసుకున్నావా? ఆ యేసయ్య గురించి మానవా, యేసయ్య కంట చేరి నీ బ్రతుకు మార్చవా. ఎంతకాలమో దుఃఖములో నువ్వు మునిగియుండు, యేసుని నమ్మి పాపము నుండి విడుదల పొందుము. యేసయ్యే తన రక్తము నీ పాపం కడుగును. యేసును నమ్మి పాపము నుండి విడుదల పొందుము. యేసయ్య తన రక్తములు నీ పాపం కడుగును. మానవా, నీ పాపం మానవా, యేసయ్య కంట చేరి నీ బ్రతుకు మార్చవా. ప్రభుల ప్రభుకి త్వరలో రానున్న మెస్సేకు హల్లెలూయా. బోలో యేసుక్రీస్తు మహారాజుకే. అమ్మా, మీ పాపం పోవాలంటే, మీకు శాంతి కలగాలంటే, మీ పిల్ల పాపలు సుఖ శాంతులతో వర్ధిల్లాలి అంటే బోలో యేసుక్రీస్తు మహారాజుకే. నమ్మాలి 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 నమ్మాలి. దేవుడు 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 యేసుక్రీస్తు మహారాజుకే. కొంటారు యేసు రాజుగా వచ్చుచున్నారు. భూలోకమంతా తెలుసుకుంటారు. రవి కొట్టి తేజుడు రమ్యమైన దేవుడు, రవి కొట్టి తేజుడు రమ్యమైన దేవుడు రాజుగా వచ్చుచున్నాడు. రాజుగా వచ్చుచున్నాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు. లోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా వచ్చుచున్నారు. లోకమంతా తెలుసుకుంటారు. ఈ లోక రాజ్యాలన్నీ ఆయన ముందరా, ఈ లోక రాజ్యాలన్నీ ఆయన ముందరా. తాగిన పడి నమస్కరించి గడగడలాడును, తాగిన పడి నమస్కరించి గడగడలాడును. వందని మోకాలన్నీ, వందని మోకాలన్నీ యేసయ్య ఎదుట వంగిపోవును. యేసయ్య ఎదుట వంగిపోవును. యేసు రాజుగా వచ్చుచున్నారు. లోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా వచ్చుచున్నారు. లోకమంతా తెలుసుకుంటారు. వచ్చుచున్నారు. లోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా వచ్చుచున్నారు. లోకమంతా తెలుసుకుంటారు. రవి కొట్టి తేజుడు రమ్యమైన దేవుడు, రవి కొట్టి తేజుడు రమ్యమైన దేవుడు రాజుగా వచ్చుచున్నాడు. రాజుగా వచ్చుచున్నారు. యేసు రాజుగా వచ్చుచున్నారు. లోకమంతా తెలుసుకుంటారు. యేసుక్రీస్తు మహారాజుకే. రాజు రాజు
ప్రియులారా, ఈ సమయంలో రమ్మనుచున్నాడు. రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. ప్రయాసపడి భారము మోయువారలు, ప్రయాసపడి భారము మోయువారలు, నిత్యంతకు పరుగిడి వేగ ప్రభుని చెంతకు పరుగిడి వేగమే. రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. పోదాము పయనం పోదాము, సువార్త చెప్పుదాము. పోదాము పోదాము పయనం పోదాము, సువార్త చెప్పపోదాము. అక్కడికి పోదాం ఇక్కడికి పోదాం ఎక్కడికి పోదాము, సువార్త చాటింప సాగిపోదాము. అక్కడికి పోదాం ఇక్కడికి పోదాం ఎక్కడికి పోదాము, సువార్త చాటింప సాగిపోదాము. పోదాము పోదాము పయనం పోదాము, సువార్త చెప్పపోదాము. పోదాము పోదాము పయనం పోదాము, సువార్త చెప్పపోదాము. ఆ జాతి ఈ జాతి ఏ జాతండి పరిశుద్ధ. పోదాము పయనం పోదాము, సువార్త చెప్పపోదాము. ఆ లోకం ఈ లోకం ఏ లోకమండి, పరలోకమే మనకు స్వాస్థ్యమండి. యొక్క భావం. మరి ఈ లోకంలో ఎవరైనా పరిశుద్ధులు ఉన్నారా? ఎవరైనా పరిశుద్ధమైన వాళ్ళు, పాపం లేని వారు ఎవరైనా ఉన్నారా అని చరిత్రను మనం చూస్తే ఎవరిలో కూడా పాపం లేకుండా లేదు. అందుకనే ఏ భేదము లేదు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. మరి ఈ లోకంలో ప్రభు అంటున్నాడు, నాలో పాపం ఉందని మీలో ఎవరైనా నిరూపించగలిగితే రండి అంటున్నాడు. ఆయన జన్మలో పాపం లేదు, ఆయన జీవితంలో పాపం లేదు, ఆయన పునరుద్ధానంలో ఆయన మరణంలో ఆయన పాపం లేదు. ఆయన మన కొరకు వచ్చాడు, 3.5 సంవత్సరాలు మన కొరకు జీవించాడు. 33.5 సంవత్సరాలు తర్వాత మనందరి పాపాలు ఆయన భుజం మీద వేసుకుని ఆయన చనిపోయాడు. ఆయన 3వ రోజున సమాధి గెలిచాడు. ఇప్పుడు పరలోకానికి వెళ్ళాడు. అదే దేవుడు మరలో ఈ లోకానికి త్వరలో రాబోతున్నాడు. ఆయనతో పాటు మనం అందరం ఎత్తబడాలంటే ఆ ప్రభు అయిన యేసు క్రీస్తు రక్తంలో కడగబడాలి. బోలో యేసు క్రీస్తు మహారాజుకే. రోజు యేసయ్యా ఉగ్రత రోజు, 7 ఏళ్ల శ్రమల రోజు, పాపులంతా రోజు. అదే అదే ఆ రోజు, వడగాళ్ళు కురిసే రోజు, భూమి సగంకాలే రోజు, నక్షత్రములు వాలే రోజు, నీరు సెరతూయే రోజు. ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాదుడు లేడు. ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాదుడు లేడు. అదే అదే ఆ రోజు, సూర్యుడు నలుపయ్యే రోజు, చంద్రుడు ఎరుపయ్యే రోజు,
మోసగాళ్ళు మలిసే రోజు, అబద్ధికులు అరిసే రోజు, దొంగలంత దొరిలే రోజు, ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాడు నేడు, ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాడు అని మరవవద్దు అన్నా, ప్రభు యేసునందు నీ బ్రతుకులేనిచో ఉన్నదంత సున్నా, కనుమూసే కాలం ఒక రోజు ఉన్నదని మరవవద్దు అన్నా, ప్రభు యేసునందు నీ బ్రతుకులేనిచో ఉన్నదంత సున్నా. నీవు అందగాడివైనా, నీవు ఆటగాడివైనా, నీవు పాటగాడివైనా, నీవు ఆటగాడివైనా, కనుమూయు కాలం ఒక రోజు ఉన్నదని మరవవద్దు అన్నా, కనుమూసే కాలం ఒక రోజు ఉన్నదని మరవవద్దు అన్నా. నీవు ఇంజనీరువైనా, డాక్టర్గాడివైనా, నీవు ఇంజనీరువైనా, డాక్టర్గాడివైనా, ప్రభు యేసునందు నీ బ్రతుకులేనిచో ఉన్నదంత సున్నా, ప్రభు యేసునందు నీ బ్రతుకులేనిచో ఉన్నదంత సున్నా. స్వర్గం ఈ అగ్నిని కాల్చివేయండి, ఈ గ్రామానికి నీ రక్షణ దయచేయండి, ఈ గ్రామానికి నీ కాపుదల దయచేయండి, ఈ గ్రామం పట్ల నీ కృప చూపండి ప్రభువా. ఇక్కడ సేవ చేస్తున్న సేవకులు, సంఘాలు, బిడ్డలు, గ్రామస్తులను దీవించండి, ఆశీర్వదించండి, నీ కృప చూపును అడుగుచున్నాం ప్రభువా. ఇదిగో నాయన మరలా అయ్యా నాయన ఈ యొక్క సువార్త కార్యక్రమం ముగించుకొని మళ్ళా వేరే గ్రామానికి వెలిచేటప్పుడు నీ కృప చూపండి. ఉదయ కాలం నుండి ఈ సాయంకాలం వరకు నీ కృపలో మమ్మల్ని కాపాడిన విధానం పెట్టి నీకు వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాం. మా ప్రయాణంలో సువార్త పరిచయంలో ప్రతి బిడ్డకు బలమును, శక్తిని, జ్ఞానమును, ఆరోగ్యమును దయచేయండి ప్రభువా. ఇదే కాదు ఇంకా ఆయన బలమైన సువార్త చేయటకు నీ కృప చూపు నడిపించండి. మా మధ్యకు తోడుకొచ్చిన దైవజనులందరినీ, సువార్త చేస్తున్న ప్రతి బిడ్డని మమ్మల్ని మరి సూర్లవడ గ్రామము, అలాగే 2 గ్రామాలు రాగొట గ్రామము, 2 గ్రామాల్లో కూడా వీధి వీధికి ప్రభాన్ని సువార్త ప్రకటించుటకు ఇలాంటి కృప మాకు అనుగరించినటువంటి విధానం బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం. నీ దాసులు ప్రభా బిషప్ ప్రభా చంద్రపాల్ గారి ద్వారా, అలాగే మా ప్రియులు ప్రభా మరి మీరందరూ కూడా మరి ఇక్కడికి చేరుకొని నానా నీ నామంలో వాక్యము ద్వారా నానా ఈ గ్రామ ప్రజలు విన్నారు ప్రభా, నిన్ను స్తుతించుతున్నాం ప్రభా. ఈ నిజమే నీ దాసుడు చెప్పినట్టుగా ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రభా నాయకులు, అలాగే చిన్నవారు, పెద్దవారు, తండ్రి అలాగే ప్రభా స్త్రీలు, పురుషులందరూ కూడా నీ వైపు తిరగడానికి నీ కృప అనుగ్రహించమని నీ పాదాలు పట్టుకుంటున్నాం ప్రభా. ఎందరైతే ప్రభా నీకు ఎరిగిన వారు ఇంకా ఉన్నారో వారందరూ కూడా నీ వైపు తిరగడానికి మీ కృప అనుగ్రహించండి. అనేక మంది నీకు తెలియని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు, వారు తెలియకనే ప్రభా నన్ను వారు ప్రభా నీ మాటలు దూషిస్తున్నారు ప్రభా నిన్ను నిజంగా వాళ్ళు తెలుసుకుంటూ వారికి సహాయం చేయండి. ఈ విషయాలన్నింటిలో ప్రభా మీరే కార్యం జరిగించమని తండ్రి అయోగ్యుని ప్రభా నా ప్రార్థన మీ పాసదిలో చేర్చుకోమని నజరుడైన యేసు నామములో అడిగి వేడుకున్నాం పరలోకపు తండ్రి. అందరం పరలోక ప్రార్థన చెప్దామా. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం గాక, నీ చిత్తం
చిత్తం పరలోకంలో నెరవేర్చబడినట్లు భూలోకంలో నెరవేర్చబడును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయండి. మా ఎడల అపరాధం చేసిన వారిని మేము క్షమించినట్లు అపరాధం క్షమించండి. మమ్మల్ని శోధనలోకి తేక కీడు నుండి తప్పించండి. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, తన కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క సహాయం సన్నిధి, ఇదిగో సువార్త చేసిన గ్రామాలు, అలాగే సువార్తలో పాల్గొన్న ప్రతి వారు, చిన్న పెద్ద దైవజనులు అందరూ యేసు నామములో దీవించబడును గాక. గట్టిగా చప్పట్లు పడదామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరిని కలిపి ఒక ఫోటో తీసుకుందాం. అంటే మీ పిల్ల పాపలు బాగా ఉండాలంటే, మీ పాడి పంటలు బాగా పండాలంటే బోలో యేసుక్రీస్తు మహారాజుకే. చాలా మన రెండు చేతులు దేవుని వైపు చాసి, అయ్యా సూర్లవాడి గ్రామము, రాకోట గ్రామము, నీ పేరున ఈ రోజు అన్ని వీధులు తిరిగామయ్యా. అయ్యా మేము ఎన్ని వీధులు తిరిగాము, మా కంఠ స్వరం ఎంతమందికి వినబడ్డదు. వారందరూ రక్షింపబడుదురుగాక, వారందరూ రక్షింపబడుదురుగాక. వారి మీద ఎలుబడి చేస్తున్న సాతాను సీకరి బంధకాలు యేసు నామములో కాలిపోవునుగాక. ఈ గ్రామానికి రక్షణ వచ్చునుగాక, సంఘము వృద్ధి అవునుగాక, సంఘ సర్వత్తులు విస్తరింపబడునుగాక, మన సువార్త అనేక మందికి రక్షణగా మారిపోవునుగాక. సపరేట్ ప్రభువును స్తుతిద్దామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ముగింపు ప్రార్థన. ప్రియులు, మన మధ్యలో ఉంటున్న దైవజనులు, ఆశీర్వాదం గారి సోదరులు ముగింపు ప్రార్థన చేశాక పాండ్రెడ్డి గారి తర్వాత మనం అందరము పరలోక ప్రార్థన చేసి అప్పుడు ఈ కార్యక్రమాన్ని ముగి ప్రార్థనలు జరుగుతున్నాయి. ప్రతి ఆదివారము, శుక్రవారం దేవుని మందిరానికి వెళ్ళండి, ప్రభు కొరకు అడగండి, దైవాశీర్వాదాలు పొందుతారు. దేవుడు ఉగ్రత దినములో మీ గ్రామాన్ని కాపాడును గాక. ఆమేన్. రండి పాటలు పాడుతూ